నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గవరపాలెం గ్రామం. నా పేరు కాళ్ళ సూర్యచంద్రరావు. మా తండ్రి గారు లేటి కొట్ట. మా గవరపాలెం గ్రామానికి చాలా చిన్న గ్రామం. సుమారు ఒక 80 ఇళ్ళు ఉంటాయి. మాకు 2 తరాలు 3 తరాల నుంచి ఎప్పటి నుంచో రామాలయం నిర్మించుకుందామని ఆశ కలిగింది. ఆ ఆశలన్నీ ఆ పెద్దలతో అలాగే అయిపోయాయి. ఈరోజు జనరేషన్లో ఈ టెంపుల్గా నిర్మాణం చేయకపోతే రేపు వచ్చే జనరేషన్లో ఇలా టెంపుల్ నిర్మాణం జరుగుతాయో జరగవని ఆశతో మళ్ళీ మా కుర్రలంతా మా గ్రామం అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్న ప్రభుత్వం మీటింగ్ పెట్టుకొని రామాలయం నిర్మాణం గురించి ఏం చేద్దామంటే అందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి, అలాగే కాదు మా కార్యవర్గాన్ని కూడా సపోర్ట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో రామాలయాన్ని నిర్మించాలి అని మాకు కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వడంతో, గ్రామం ప్రోత్సాహం ఇవ్వడంతో 2023 ఆగస్టు 22న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రామాలయం నిర్మించినందుకు మల్లా రామారావు గారు, చిన్నమ్మలు క్రీస్తేశ్వరు, వాళ్ళ తాలూకా కుమారులు, వాళ్ళ తాలూకా కుటుంబం, అలాగే మల్లా పార్వతీశం గారు, రమణమ్మ గారు, వాళ్ళ క్రీస్తేశ్వరు, వాళ్ళ తాలూకా కుటుంబం, వాళ్ళ తాలూకా కుమారులు అందరూ కలిపి మాకు రోడ్ సైడ్నే సుమారు ఒక 15 సెంట్లు వాల్యూ గల జరాయితీ భూమిని మాకు రామాలయానికి విరాళంగా ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే మాకు ఆ విధంగా సహకారం చేశారో, స్థల రూపణ సహకారం చేశారో, మా గ్రామంలో ప్రతి ఒక్క యూత్ కుర్రోడు కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పైనుంచి సుమారు ఒక 70 నుంచి 80 లక్షల వరకు విరాళాలు సాక్రిఫైస్ చేసి ధన రూపాన్ని అలాగే వస్తు రూపాన్ని కూడా చాలామంది ఫ్లోరింగ్ విషయంలో కానీ లేదా డ్రిల్స్ విషయంలో కానీ ప్రతి ఒక్క కావాల తలుపులు కానీ ద్వారబంధాలు కానీ వస్తు రూపంలో సహకారం వచ్చే గంటలు, భజన చెట్లు ఇవన్నీ విరాళం రూపంలో వచ్చాయి. ఈరోజు మాకు విజయనగరం నుంచి కప్పగంతుల ప్రసాద్ శర్మ గారిచే మా గ్రామ పురోహితులైన వేలమూరి శ్రీరామూర్తి గారి పర్యవేక్షణలో 24/25 అనగా ఆదివారం నుంచి ప్రారంభ ఉత్సవం కార్యక్రమం జరుగుతున్నాయి. ఈరోజు సోమవారిని ఆహ్వానించి యోగాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకి 20 తారీఖు సాయంకాలం 6 గంటలకి తీసుకొచ్చిన శిల్పాలను గ్రామం అంతా ఊరేగించి మంచినీళ్ళతో, ఇంటికొక్క కావిడి కుండతో నీళ్ళతో స్నానాభిషేకాలు జరుగుతాయి. అలాగే రేపు 21/4/25వ తారీఖున క్షీరం పాలతో స్నానం చేయించి హోమాలు జరుగుతాయి. అలాగే 22వ తారీఖునే సోమవారి హోమాలు జరుగుతూ ధాన్యంతో సోమవారిని కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే అదే రోజు సాయంత్రం పవలింపు సేవ కార్యక్రమంతో ఆ రోజు వరకు 22 వరకు కార్యక్రమం జరుగుతాయి. 23వ తారీఖు ఉదయం 10:44 సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. దాని తదనంతరం అదే దేవాలయంలో కళ్యాణాలు కూడా జరుపుతున్నాం. అదే మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్న సమారాధన కార్యక్రమం మెగామీల్ ఏర్పాటు చేయడం అవుతుంది సుమారు ఒక 5,000 మంది జనాలకి. ఆ రోజు సాయంకాలం 4 గంటలకి ఉత్సవమూర్తుల ఊరేగింపు గానా భజానాలతో, స్వామి గరిడీలతో, కోలాటాలతో చాలా అట్టాసంగా ఆ కార్యక్రమం జరుపుటకు మా గ్రామ ఆలయ నిర్మాణ కమిటీ మరియు మా గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కోరిక మేరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగుతుంది. అదే సాయంత్రం రాత్రి 8 గంటలకు విజయవాడ వాస్తవ్యులు మనకు తెలిసే ఉంటుంది మనందరికీ క్రీస్తేశ్వరులు పి. లక్ష్మణరావు గారి పౌరాణిక నాటకం శ్రీరామాంజనేయ యుద్ధం అనే కార్యక్రమం జరుగుతుంది. పౌరాణిక నాటకం జరుగుతుంది. దానిలో రాముడిగా పి. లక్ష్మణరావు గారు, స్వర్గీయ పి. లక్ష్మణరావు గారి కుమారుడు రాముడిగా శ్రీరామాంజనేయులు, అలాగే ఆంజనేయుడిగా వాళ్ళ మనవడు జూనియర్ పి. లక్ష్మణరావు గారు, వీల్చే వారసీ కంటిన్యూస్ జరుగుతుంది. దాని తదనంతరం గయోపాక్షాయం అనే నాటకం జరుగుతుంది. అందులో కృష్ణుడిగా అనంతపురం వాస్తవ్యులు కేవీఎస్ శర్మ గారు కృష్ణుడిగా, అలాగే అర్జునుడిగా భీమవరం వాస్తవ్యులు కృష్ణ చైతన్య గారు వాళ్ళచే వారసీని జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాలు జయప్రద చేయించి మా రామాలయం యొక్క రాముడి తాలూకు ఆశీస్సులను మీరు అందరూ పొంది తీర్థప్రసాదం స్వీకరించి మమ్మల్ని ఎంతో
ఆనందింప చేస్తారని మరీ కోరుకుంటున్నాం. అలాగే ఈ పౌరాణిక నాటకం కూడా, ఎందుకంటే పౌరాణిక నాటకం అనేది తరించిపోతుంది, పౌరాణిక ఎక్కడ ఉండలేదు. అందుగురించి ఈ పౌరాణిక నాటకం కూడా తిలకించాలి, ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి, మన సనాతన ధర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాకందరికీ ఎన్ని తట్టి లేపిన మహానుభావుడు రాపర్తి జగదీష్ బాబు, గురుదేవి చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆశీస్సులతో మేము కొద్దిగా ముందుగా వేగంగా లేసాం. మాకు మ్యాక్సిమం 18 నెలల్లోనే గుడి పూర్తవడం అనేది మేమే నమ్మలేని విషయం. అలాగే రేపు 23వ తారీఖున ముఖ్య అతిథులుగా తపోవనం స్వామీజీ నరేంద్ర సరస్వతి స్వామీజీ గారు వస్తున్నారు. అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు వస్తున్నారు, ప్రముఖ సినీ కళాకారులు కూడా వస్తున్నారు. అందరూ కూడా విచ్చేసి సోమవారం తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. सिद्धं सर्वसैन्यं सहचरुलै पदावस्तुन्नं सफलं स्वामि कार्यम् मा बलमेदन्ते నీపై నమ్మకమే తలపునను ఉంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.